హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చైర్మన్ చేపల కర్రీ అండ్ దాని ప్రొసీజర్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, మసాలా విత్ చేపలు. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడిగా అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 minutes మళ్ళీ మగ్గపెట్టాలి. అవి మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాము, మీకు ఎంత కావాలంటే అంత. ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ మసాలా బాగా కలుపుకొని మసాలాలో పచ్చదనం అంతా పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత మీకు రుచికి సరిపడంత కారం, అంటే మీకు ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత కారం. మేమైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసుకున్నాం. అండ్ కారం కూడా బాగా పచ్చిదనం పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఆ నీళ్లు వేడిగా అయ్యే వరకు ఆగండి. ఇప్పుడు ఆ నీళ్లు వేడిగా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను అందులో వేసుకొని బాగా కలిపి ఒక పావుగంట మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసేసరికి అవి బాగా ఉడికి ఉన్నాయి. ఇప్పుడు మరి కొంచెం మసాలా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మసాలా వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అంతేనండి, మన టేస్టీ చైర్మన్ చేపల కర్రీ రెడీ. ఇప్పుడు మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని అండ్ ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్.